నీ దగ్గర జై శ్రీ సద్గుణాథ మహారాజు శ్రీమన్నారాయణ గురుపీఠమునకు ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిత్యలానంద నారాయణ గురు శిష్యం శ్రీశైల వంశామృతిరేవ జాతుం శ్రీ పరమానంద శంకరేంద్రం సద్గురుం మద్గురుం నిజగురుం భజామ్యహం. నేను ఈ విజయకొండ గ్రామంలో బ్రహ్మంగారి గుట్ట సమీపంలో మరి ఈనాడు మా ఆదరణైనటువంటి అమృతానంద నాగేంద్రాంగ వారి యొక్క పంచమ ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వీరు మన గురుదేవులైనటువంటి పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారి యొక్క విశిష్టరత్నము కాబట్టి అట్టి గురువు అఖండ స్వరూపులై ఎంతటా వ్యాపించి ఈ చాలా చక్కగా ఈ సభ నడిపిస్తున్నారు. మరి మా గురుదేవులకు శిరస్సాష్టంగా దండ ప్రమాణం తెలియజేసుకుంటూ వారి యొక్క విశిష్టరత్నమైనటువంటి తాడపత్రి నివాసులు మరి నిర్మలానంద మాధవ స్వాముల వారి అధ్యక్షులకు నమస్కారం. అట్లే వివిధ స్థానాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పాదాంజలి నమస్కారం తెలియజేసుకుంటాం. సభలో ఉన్న హాజరులైనటువంటి భక్తులకు భక్తులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం. ఈనాడు కార్యక్రమం చాలా గొప్పలైనటువంటిది. జన్మరహిత మార్గానికి ఎంతో చక్కనైనటువంటి మంచి సదవకాశము. ఇటు సవదావకాశాన్ని మనకంత కల్పించినటువంటి అమృతానంద రాయేంద్ర వారి యొక్క శిష్యరత్నాలందరూ కూడా నిన్నటి నుంచి కూడా మరి అమృతానంద రాయేంద్ర స్వాముల వారి యొక్క శిష్యులు ఇక్కడ బ్రహ్మంగారి గుడిలో ఇక్కడ స్వామివారి నిజ సమాధి కూడా మరి 5 సంవత్సరాల సేవలు చేస్తున్నటువంటి శాంతయ్య 41 ఆరాధన కార్యక్రమం చేస్తూ అదేవిధంగా వాళ్ళ గురుదేవులైనటువంటి అమృతానంద రాయేంద్ర స్వాముల వారి ఆరాధన కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేసిండ్రు. ఇప్పటికి కూడా కార్యకర్తలుగా వాళ్ళు ఎంతో గొప్పగా చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటాం. ఈ నేడు పెద్దలు నాకు చెప్పినారు, ఇదే జనన మరణ రహిత సిద్ధాంతమైనటువంటిది ఈ అచల గుణ. అంటే ఇది రెండే ఉన్నాయి, పుట్టుట గిట్టుట అని ఉంది. కాబట్టి ఈ పుట్టుట గిట్టుట లేనటువంటిది ఒకటి భయాలు ఉన్నది. పుట్టుట గిట్టుట లేక పుట్టే గిట్టేటి ఎరక కోడి మెరగకని చట్టువల కదలకుండును బట్ట బయలు ఇట్టి తిరిగి భావం పదగను ఎరక లేక సేవ పదగను ఒట్టి ఆశల చేత పట్టు పడక ఈ పుట్టు దేశకునోట గట్టి గదిలి సుత భావం పదగను ఎరక లేక సేవింపదగను అని భాగవత కృష్ణ ప్రభుల వారు ఈ అచల సాంప్రదాయ సిద్ధాంతం లోపల ఈ చక్కగా శిష్యుడికి మొట్టమొదటి సభ విగ్రహం అయిన తర్వాత చెప్తాడు గురు శిష్యాన్ని అచల లక్షణం లోపల. ఈ అచల లక్షణం లోపల ఎందుకంటే మొట్టమొదలు పుట్టుట గిట్టుట లేఖను ఆది మధ్యాహ్న రహితమై అనామృతమై అంతటా వ్యాపించి సర్వదా వ్యాపించి ఉన్నటువంటిది సకల దేశములు ఎందు సర్వకాలములు ఎందు సమస్తమైన వస్తువులు ఎందు చెలించగా అది చట్టు వలె కదలక ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది భయం. ఇది పుట్టుట గిట్టుట లేఖను పుట్టే గిట్టేటి ఎరక అంటే ఈ పుట్టుట గిట్టుట లేఖను అంటే ఈ పుట్టలే గిట్టలే అంటే పుట్టినట్టు తోస్తా ఉంది, మళ్ళీ చచ్చినట్టు తోస్తా ఉంది. అంటే ఇది పుట్టుట గిట్టుట లేఖను పుట్టే గిట్టేటి ఎరక అంటే 2 విధాలు చెప్తే ఎట్లా, ఏదో ఒకటి చెప్తే బాగు. అంటే ఇది పుట్టే గిట్టేటి ఎరక అంటే ఎక్కడ పుట్టింది అంటే పిల్లలు లేక పరితపిస్తున్నటువంటి యొక్క ఒక అమ్మాయికి ఆమెకు అదే ఆపేక్ష కనుక కలలో కుమారుడు పుట్టినట్టు అద్దం ముందు చూసుకున్నట్టు వాడు ప్రయోజకుడై తర్వాత పెళ్లి చేసిన తర్వాత అతను దేశాంతరం వెళ్ళిపోయింది, అక్కడనే చనిపోయినట్టుగా కలగన్నది. కోడలు మాత్రం విధవై ఇంట్లో ఉన్నట్టుగా కలగని ఎంతో బాధపడుతూ అందులోనే మరి కష్ట సుఖాలు రెండు అనుభవించింది. మేల్కొని చూస్తే అసలు బిడ్డలేదు. కాబట్టి ఎరుక అట్టింది.
పుట్టుట గిట్టుట లేక అట్లనే ఉంది. మళ్ళా ఇది పుట్టలే గిట్టలే, పుట్టినామని కలగండం అంతే. ఇది పుట్టుట గిట్టుట లేదు. పుట్టే గిట్టేది కంటే ఇక్కడ కళలో పుట్టింది గిట్టింది. బయలు ఎటువంటిది? చెట్టు వలె కదలకున్నాను. అంటే ఈ చెట్టు వలని ఎందుకు తీసుకున్నారంటే అర్థం కానీ ఇది ఒక ఉపమానమే. అది దైవం అని. అంటే సముద్రం ఒడ్డున ఒక బండ ఉంటే ఆ అలలు గాలికి నీళ్లు తగలలు అలలు తగిలిపోతూ ఉంటాయి తప్ప ఆ బండ మాత్రం అలాగే ఉంటుంది. నీరు అంతటా వ్యాపించింది సముద్రం ఒడ్డున. నీరు ఎప్పుడైతే బొత్తిగా లేకుండా ఇంకిపోతుందో అప్పుడు ఆ చెట్టు అనేది బయటపడుతుంది. ఈ మన లోపల కూడా ఎరక పుట్టి పెరిగి నశించి శాస్త్రాలు ఎప్పుడైతే ఉన్నో దీన్ని మన త్రివిధాలుగా చక్కగా విచారించినప్పుడు ఇది రహితమైనప్పుడు అప్పుడు అతని స్థితి కలుగుతుంది అంతే కానీ వేరే లేదు అక్కడ. మరి చట్టం వల్ల కదలకుండా ఇట్టి తిరిగి భావింపదగను, ఎరక లేక సేవింపదగను. ఇట్టి తిరిగి భావించాలి. ఎరక లేకుండా ఎలా సేవిస్తావు అంటే మనం అన్ని పనులు ఎరక లేకుండా చేస్తున్నాం కాకుంటే మనకు అర్థమవుతుంది. చేతికి మూతికి అలవాటు అయింది. మనం ఎక్కడిక్కడ చూసుకుంటే అయినా సరే కరెక్ట్ గా నోట్లోకి పోతా ఉంది. మనం ఈ రోజు పోయే బాట మనం ఎక్కడ మాట్లాడినా సరే కరెక్ట్ గా కాళ్ళు నడుస్తా ఉన్నాయి, చేతులు పని చేస్తా ఉన్నాయి, కన్ను మనకు తెలియకుండా అంటే సర్వేంద్రియాల అవయవాలన్నీ కూడా ఇవన్నీ చేస్తా ఉన్నాయి. ఈయన ఒక మహాత్ముడు ఒక చిన్న కథ చెప్పాడు. ఒక ఎరకలమ్మాయి అంటే గురువు దగ్గర చేరింది, భర్త చేరలే కాబట్టి సంసార భ్రాంతి భర్తకి ఎక్కువ పొద్దుగా లేచి అరకే కట్టిన చేయాల. ఈమె పిల్లలు 5 పిల్లల నలుగురిని బయటకు పంపించాలి. చంటి పిల్ల ఉంది, మళ్ళీ వంటలు చేసుకోవాలి, ఇల్లు వాటి చూసుకోవాలి, అన్ని చేసుకున్నది. మళ్ళీ భర్త గడియ కట్టిన పొద్దున 4 గంటలు కాబట్టి అన్నం తీసుకుపోవాలి. అక్కడ తీసుకుపోయేటప్పుడు ఇక పప్పులు చారులు అన్నాన్ని గుట్ల పెట్టుకున్నది, సన్నిధిని పెట్టుకోవాలి గుట్ల పెట్టుకున్నది, సంటి పిల్లకి ఇట్లా చీర కట్టుకొని సంటికి వేసుకున్నది. మళ్ళీ రేపు అంగడికి సాప అమ్మాలి ఎరకలలో వెనక. ఇంకా మళ్ళా ఏం చేయాలి, 4 కమ్మలు సంకలు పెట్టుకున్నది, మళ్ళా సాప అల్తనే ఉంది, ఎత్తిన బుట్ట పెట్టుకున్నది, పిల్ల పాలు చెప్తూనే ఉంది, బాట నడుస్తూనే ఉంది. అంటే ఒక్క మనిషే ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నాయి? ఒక ఆమెనే ఈమె మనసు ఎక్కడ ఉన్నట్టు, చేతులేమో సాపలుతున్నాయి, మరి బుట్ట ఏమైనా చార కింద పోయిందంటే పోలేదు, పిల్ల ఏడవకుండా పాలు చెప్తూనే ఉంది, బాట నడుస్తూనే ఉంది. కాబట్టి మనసు ఎక్కడ ఉంది అంటే ఈమె మనసు భర్త ఉంది. అంటే లేట్ అయిపోయానే, దెబ్బలు కొట్టడమేమో, ఎట్లా చేయాలో లేట్ అయిపోయాని భయం అక్కడే ఉంది. మనసు అటుపోయినంటే ఇన్ని పనులు ఎలా జరుగుతున్నాయి అంటే వీటికి అలవాటు అయిపోయింది అవయవాలకు. అంటే ఎరక లేక సేవింపదగను. వడ్డీ ఆశల చేత పట్టుబడక. వడ్డీ ఆశలు పెట్టుకోవద్దండి. వడ్డీ ఆశలు అంటే ఏంటివి? ఆశలు అనగా దిక్కులు. వీరు దిక్కున్నారు, మరి భార్య దిక్కు, పిల్లల దిక్కు, ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళ దిక్కు, ఇంకోటి వీళ్ళంతా ఉండే దిక్కులు కాటు దిక్కులు. ఏడ ఉంటే ఆ కాటు కూర్చున్న ఇల్లే ఆయన చేసాడు, ఉత్తరమ్మ కాటు కూర్చున్న ఇల్లే అని చెప్పాడు. తిరుగుతుంటే అది తిరిగి వచ్చే వరకల్లా అది ఇంకో ఇంటికి వస్తుంది. అప్పుడు ఆ ఇంటికి పోతే ఉత్తరమ్మ ఇల్లే అంటే ఆ ఇంట్లో పోయింది, నీళ్ళు తాగుతూనే ఉంది కనుక్కొని. ఇంకా ఎవరైతే వాటింది నేను ఉత్తరమ్మ శిశురాలి అంటే అయ్యి ఉత్తరమ్మ ఇల్లు కదా. అంటే ఇది ఆ కాజు దిక్కులు లాంటివి, దిక్కులు అనేది ఇవి దిక్కులు కావు. భార్య, పిల్లలు, ఇల్లు, వాటి, సంసారం, సర్వ సంపదలు ఇవన్నీ కూడా కొనగట్లేని మూట కట్టుకున్న చందమే. ఇవంతా కానే కాదు. ఈ దిక్కు లేని వారికే దేవుడు దిక్కు. నాకు దిక్కు ఉంది అనుకున్నంత కాలము దేవుడు రాడు. నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు, నువ్వు పోరాటం చేస్తా ఉన్నావు, నీ శరీరంలో ఇంకా శక్తి ఉంది, నేననే అహంకారం పోనే లేదు, నేననే నీరు నశించినది చెట్టు అనేది తెలియదు కనుక మాకు 2 నిమిషాలు ఎక్కినది కొట్టదని. అయితే ఇట్లా చేస్తా ఉన్నారు. నీరు అనేది అహంకారము. ఆ నీరనే అహంకారం నీరు ఇంకిపోయినాక చెట్టు తేలినట్టుగా ఈ నేననే అహంకారం ఉన్నంత కాలం దిక్కులు నిర్మించుకుంటుంది. దిక్కులు అనగా దిశల ఎందు మొదట కొనం ఎట్లా చెప్పినానో, ఇల్లు కట్టుకుంటే 4 గోడలు, 4 మూలలు, పైన స్లాబ్, కింద అడుగు. ఇవన్నీ బందవాస్తులు ఉన్నప్పుడు త్రికాలంలో ఎంతో రక్షణగా ఉంటూ నాకేం పర్వాలేదు మనం మంచిగా ఉంటాం. అంటే ఇవన్నీ కోల్పోయినాడు. ఇంకా అప్పుడు ఇట్లా దిక్కులు దీనస్థితి ఏర్పడుతున్నట్టుగా ఈ శరీరం అనే దిక్కుల లోపల ఆవరణాలు ఏర్పరచుకునే దేవుడు ఉన్నాడు కనుక దీన్ని ఛేదించవలే. దీన్ని సాంకేతారక మనస్క పరిపూర్ణ సూచన వల్ల ఇది ఛేదింపబడుతుంది. అప్పుడే ఎరక లేక సేవింపగలదు. వట్టి ఆశల చేత పట్టుబడుదలైనా కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఎంత పెద్ద గురువు దగ్గర వచ్చినా సరే నువ్వు సాధన చేస్తేనే ఈ బోధ మన అనుభవానికి వస్తుంది. అనుభవానికి వచ్చినప్పుడే అనుభవాద్వైతం అంటారు. అనుభవానికి రాకుండా పుస్తకాలు చదివి ధర్మాలు అనుసరించకుండా, మాటకు సత్యం లేకుండా,
మనం ఏ విధంగా అయితే నడుచుకుంటామో అంతకాలం ఈ ధర్మం తేటపడదు. దీంట్లో మాటకు సత్యం ప్రాణం, బోటికి మానవే ప్రాణం, చీటికి వ్రాలు ప్రాణం. ఇవి లేని నాడు ఇంకేం ప్రాణం ఉంది? బోటికి ప్రాణమైనది ఇస్తుంది కానీ మనం పోతుంది. నువ్వు చీటికి ఇంత పొడవు లెటర్ రాసి అప్పకాయలు రాసి కింద చదకం పెట్టకపోతే ఎవరు నడగాలి? దానికి అది సత్యం. నువ్వు మాట మాట్లాడుతున్నావు, ఆచరణ ఆ విధంగా నడవనప్పుడు ఎంత పూర్వమైన ఇంకేం ప్రయోజనము? ఆయన చెప్పి వాక్కులో పవర్ లేదు, ఆయన మాటలు నేర్చుకొని చెప్పినట్టు. అట్లా ఈ పుస్తకాలలో ఉన్నది కాకుండా ఎంత పెద్ద గురువులు చేరినా కూడా మరి వారు చెప్పినటువంటి సాధనలు కరెక్ట్ గా మనం విని మనం చేయగలిగినప్పుడే, ఆచరణలో పెట్టినప్పుడే నీకు ఆ స్థితి వస్తుంది. వడ్డీ ఆశల చేత పక్కబడదు, అట్లా వడ్డీ ఆశలు పెట్టుకోవద్దు. వడ్డీ ఆశలుగా ఇంకోటి నక్క ఒక షేర్లో పడింది అనుకో, ఒక రోజులు బాగా తిందాం లక్ష పట్లని పడుకున్నది, సాయంత్రం లేచి ఎంత ఎగిరినా ఆ పనులు అందాం కనుక అట్లా వడ్డీ ఆశలకు మనకు అందదు. కాబట్టి వడ్డీ ఆశల చేత పట్టుకోబడక ఈ గుడ్డు దేశకు నోట గట్టిగా తెలుసుకుంటావు. ఎట్లా గట్టిగా తెలుసుకుంటావు? దేశకుడి నోటనే తెలుసుకోనడు, ఇంకో విధంగా కాదు. అతని నోట మాట రావాలి అంటే ఇది ఆకాశ సమానమైనటువంటిది. ఆకాశగంగా, శివుడి గంగలో స్నానం చేస్తే మనకు ఇక మరణమే లేదన్నట్టు. ఆకాశగంగా అంటే ఏమిటిది? ఆకాశం వల్ల శిరస్సు. ఇది గురువాక్కు, మన వాక్కు కాదు ఇది. ఆ గురువాక్కులో స్నానం చేయవలే ఈ మనసు. ఈ మనసుకు ఏం సబ్బు పెట్టావు? బట్టలకి అయితే సబ్బు పెట్టావు, పైకి పై సబ్బు పెట్టావు, నెత్తికి షాంపూ పెట్టావు, ఇంట్లో పెడితే దానికి రకరకాల అన్ని ఉన్నాయి. మరి మనసుకు ఏం సబ్బు పెడతావు అంటే ఈ ఆకాశ గంగలో ఇది స్నానం చేయగలగాలి ఈ మనసు. దీనికి ఇవన్నీ కూడా కరెక్ట్ గా మనం వినగలగాలి. అందుకే దానికి అంత గొప్పగా చెప్పాడు. మరి మరి ఎరక లేక వడ్డీ ఆశ చేత పట్టుకోబడక ఈ గుడ్డు దేశంలో గట్టిగా తెలుసుగా ఎరక లేక సేవింపదలను. ఇంత గొప్పగా మహానీయుడు భాగవత కృష్ణప్రభు దేశికుల వారు మనకు ఆయన నవవ్యాకరణ పండితులు చెప్పంగా ఎన్నో. మరి ఈనాడు పండిత భావనను కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళు పరోపకారం చేయడంగా భావించి ఈనాడు ఈ గంధాకార రూపంలో మనకు అందించినారు. కాబట్టి మనం లోతుగా విచారించి తెలుసుకోవాలి. ఆ టైమ్స్ చెప్తాగా ఉంటే జయ శ్రీ సద్గురునాథ మహారాజు జయ. పుట్టుట గిట్టుట లేకుండా ఉండేది పరిపూర్ణము, పుట్టి గిట్టేటి ఎరుక. కానీ ఇక్కడ ఈ వాక్యానికి ఆ విధంగా అర్థం చూసుకోకూడదు. పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టేటి ఎరుక అంటే శివరామ దీక్షితుల స్వాముల వారు పుట్టనే లేదు ఎరుక. అందుకు ఇది పుట్టుట గిట్టుట లేనిది ఎరుక. ఆయన పుట్టి గిడుతుంది అంటే స్వయంభూ. పుట్టి గిట్టు లేదు, పుట్టి గిట్టేటి ఎరుక. పోడి మెరుగకంట నిజస్థితి తెలుసుకోలేకోకుండా ఉన్నది. ఇంకా చెట్టువలి కదలకున్నది బట్టబయలు ఇటు తిరిగి భావింపదగును, ఎరుక లేక చెవింపదగును. ఉపమానాలతో క్లియర్ గా అర్థమయ్యేట్టు చెప్పినారు. ఇక వచ్చే స్వాముల వారు కానీ కనీసం వాళ్ళ గురువు